హైదరాబాద్ నుంచి అండి. ఓకే, ఇవేంటండి? ఇవి క్రోషెట్ బ్యాగ్స్ అండి. ఇవి టోట్ బ్యాగ్స్. ఇది ఒక కలర్, ఇదో కలర్. 500. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. మేడం ఎక్కడి నుంచి అండి? పుట్టపాక, తెలంగాణ డిస్టిక్, పుట్టపాక, భువనగిరి జిల్లా. సారీస్ చూస్తారా? కాటన్ సారీస్, ఇక్కడ మనకి సారీస్ లో ఏమేమి ఉన్నాయండి? ఇట్లా డబుల్ ఇక్కత్ దుప్పటాస్ మన కాస్ట్ అండి. నమస్తే మేడం, మాది వచ్చేసి పోచంపల్లి శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీస్. మా దగ్గర ఏంటంటే సిల్క్ కకూన్స్ నుంచి అక్కడే టై అండ్ డై వర్క్ ఉంటుంది, అక్కడే శారీ మేకింగ్ ఉంటుంది అండ్ సేల్స్ ఆల్సో అవైలబుల్ మేడం. నమస్తే, నా పేరు అనిత, మాది వరంగల్ డిస్టిక్, ధర్మసార మండలము. నేను స్టార్టింగ్ వర్క్ చేస్తా. ఇగో చెవులయి, ఇగో బుట్టాలు, ఇగో హలో అండి, ఈ రోజు నేను మాదాపూర్ లో ఉన్న శిల్పారామంకి వచ్చానండి. ఇక్కడ గాంధీ శిల్ప్ బజార్ ఎగ్జిబిషన్ నడుస్తుంది. టైమింగ్స్ వచ్చేసేసి 10:30 నుంచి 8:30 వరకు అండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చి 16 నవంబర్ నుంచి 25వ తారీఖు వరకు అండి. లోపలికి వెళ్ళి నారాయణ పట్టు, ఇక్కత్, చెన్యేరి పట్టు ఏమేమి ఉన్నాయి, ఎంత డిస్కౌంట్ ఉన్నాయి అనేది చూద్దాం. నమస్తే అందరికీ స్వాగతం మా ఛానల్కి. నేడు మేము వచ్చాం హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న గాంధీ శిల్ప్ బజార్ 2025కి. భారతదేశం అంతటా నుంచి వచ్చిన శిల్పులు, చేతిపనివారు తమ అద్భుతమైన హస్తకళ, హస్తవస్త్రాలను మీ ముందుకు తీసుకువచ్చారు. మరి ఆలస్యం ఎందుకు, మనం కలిసి ఈ కళా ప్రపంచాన్ని చూసేద్దాం. ఈ బజార్ నవంబర్ 16 నుండి నవంబర్ 25, 2025 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్, ఏపీపీసీ మరియు టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖకి చెందిన డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది జాతీయ స్థాయి హస్తకళల పండుగ. హ్యాండ్లూమ్ అండ్ ఫ్యాబ్రిక్స్. ఇక్కడ మీరు భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన అందమైన హ్యాండ్లూమ్ వస్త్రాలను చూడవచ్చు. బెనారసి, పోచంపల్లి, కంచిపట్టు, కోటాడోరియా, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, ఒక్కోదానికి ప్రత్యేకమైన కథ, ప్రత్యేకమైన శైలి, ధరలు కూడా రేంజ్లో ఉంటాయి. మీ బడ్జెట్కి తగ్గట్టుగానే ఎన్నో ఆప్షన్స్. మట్టి బొమ్మలు, టెర్రకోటా కలెక్షన్స్, మధువని పెయింటింగ్స్, తంజావూరు కళలు, బిద్రీ వర్క్స్, వార్లీ హార్ట్, ఇలా మీరు భారతీయ కళల వైవిధ్యాన్ని ఇక్కడ ఒకే చోట చూసేయచ్చు. శిల్పులు తమ చేతులతో తయారు చేసిన వస్తువులు వెనక ఉన్న శ్రమ, ప్రేమ నిజంగా మనసును తాకుతుంది. ఆభరణాలంటే ఇష్టం ఉన్నవారికి ఇది స్వర్గం. జ్యువెలరీ, ఆక్సిడైజ్, సిల్వర్, టెర్రకోటా, బీడ్ వర్క్ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో లభిస్తాయి. గిఫ్ట్లకు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ బజార్ యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే, మీరు నేరుగా శిల్పులతో మాట్లాడి వారి పనిపై కథలు తెలుసుకోవచ్చు. మధ్యలో మిడిల్ మ్యాన్ ఉండకపోవడం వల్ల శిల్పులకు నేరుగా ఆదాయం లభిస్తుంది. ఇది వారికి ఒక పెద్ద ప్రోత్సాహం. ఎంట్రీ ఫీ సాధారణంగా శిల్పారామం కోసం ఉండే స్టాండర్డ్ చార్ట్ మాత్రమే. పార్కింగ్ కూడా చెల్లించాల్సి ఉండొచ్చు, కానీ సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కుటుంబంతో, మిత్రులతో రావడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. సంస్కృతి, సృజనాత్మకత, భారతీయ హస్తకళలకు అద్దం పట్టే ఈ గాంధీ శిల్ప్ బజార్ 2025ను తప్పకుండా ఓసారి సందర్శించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని ఇలాంటి విశేషాల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి తదుపరి వీడియోలో కలుద్దాం. నమస్తే. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూస్తున్నది స్టాల్ నెంబర్ 40 అండి, పోచంపల్లి శారీస్. సార్ నమస్తే అండి. నమస్తే మేడం, మాది వచ్చేసి పోచంపల్లి శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీస్. మా దగ్గర ఏంటంటే సిల్క్ కకూన్స్ నుంచి అక్కడే టై అండ్ డై వర్క్ ఉంటుంది, అక్కడే శారీ మేకింగ్ ఉంటుంది అండ్ సేల్స్ ఆల్సో అవైలబుల్ మేడం. ఓకే, మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసేసి పోచంపల్లి ఎక్కడి నుంచి అండి? పోచంపల్లి స్టార్టింగ్ వచ్చేసి సింగిల్ వీ వస్తుంది మేడం, అది వచ్చేసి 7,000. ఇది వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ మేడం, కంచి ప్యాటర్న్ విత్ ఇన్ ఇక్కత్. సో దిస్ ఈస్ సిల్వర్ జరీ ప్యాటర్న్ మేడం. సో ఇందులో గోల్డ్ జరీ కూడా వస్తుంది. అండ్ దిస్ ఈస్ నెక్స్ట్ ఈజ్ చెక్స్ ప్యాటర్న్ మేడం. దిస్ ఇస్ వీవింగ్ డిఫరెంట్ మేడం. చెక్స్ వచ్చేసి ఇంతవరకు నుంచి బై హ్యాండ్ మళ్ళీ అది టెంపుల్ తీసుకోవాల్సి వస్తుంటుంది మేడం. వీవింగ్ లేట్ అవుతుంది. ఇది వచ్చేసి కడ్డీ బార్డర్ మేడం. ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 32 అండి, హ్యాండ్లూమ్స్ తెలంగాణ. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం ఎక్కడి నుంచి అండి? పుట్టపాక తెలంగాణ డిస్టిక్, పుట్టపాక భువనగిరి జిల్లా. సారీస్ చూస్తారా? కాటన్ సారీస్, పట్టు సారీస్. ఇక్కడ మనకి సారీస్ లో ఏమేమి ఉన్నాయండి? ఇట్లా డబుల్ ఇక్కత్ దుప్పటాస్, మన కాటన్ లో ఇప్పుడు ఇట్లా సింపుల్ చిన్న బార్డర్ వచ్చేసి ఇలాగా చాలా బాగున్నాయండి. ఇవి అయితే హైలైట్. ఇది ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో. చిన్న బార్డర్ ఎంత మంచిగా నైస్ గా ఉంది. దీంట్లోనే చాలా బార్డర్స్ ఉన్నాయి. ఇదేం సారీ అంటారండి? ఇది కాటన్ లో మనకి కుప్పడం లాగా వస్తుంది మ్యామ్. అలా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మన లెహంగాసు, పిల్లలకి లెహంగాసు అండ్ 0 సైజ్, బిగ్ సైజ్, మీడియం సైజ్ 3 సైజెస్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. అది కూడా కాటన్. అలాగే మనకి ఇవేంటండి? మెటీరియల్ మ్యామ్, ఇవన్నీ మెటీరియల్స్. అవన్నీ మెటీరియల్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్. ఇవి వచ్చేసి మనకి దుప్పటాసు, సీకో దుప్పటాసు అన్నమాట. సీకో దుపట్టా చూస్తారా? చాలా బాగున్నాయి సీకో దుప్పటాసు. స్టాక్ కూడా చాలా బాగుంది. పట్టు శారీ, ప్యూర్ పట్టు. చూడండి ఎంత బాగుంది, ఎంత నైస్ గా ఉంది. పట్టు ఎంతండి ప్రైస్? ప్రైస్ చెప్పాలా మేడం? 7,000 డిస్కౌంట్ వస్తుంది మ్యామ్. దీంట్లో ఫేమస్ ఇది పట్టు శారీ. ఇది వచ్చేసి మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, రష్యా ప్రధానమంత్రికి గిఫ్ట్ గా ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో శారీ, చాలా బాగుంది. పట్టు ఎంత షైనింగ్ ఉందంటే అంత షైనింగ్ ఉంది. లుక్ కూడా బాగుంది. ఇంకా మా దగ్గర వచ్చేసి ఇది సీకో పట్టు అంటారు. సీకో పట్టు పటోలా, పాన్ పటాల్ డిజైన్ అన్నమాట. చాలా బాగుంది. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట. రేర్ కలెక్షన్స్ ఉంటాయి మా దగ్గర ఎక్కువ. ఇది చూడండి ప్లేన్ శారీ. ఇది ప్రతి శారీలో మనకు 5-6 కలర్స్ వస్తాయి అట్లా. ఇది వచ్చేసి మేడం సౌత్ ఇండియన్ టేస్ట్ ఉంటుంది, సారీ నార్త్ ఇండియన్ టేస్ట్. ఇది వచ్చేసి శారీ ప్లేన్ వస్తుంది, బార్డర్ లో డిజైన్ వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మేడం నారీకుంజి డిజైన్. నారీకుంజి డిజైన్ ని డెవలప్ చేస్తే ఒక తిరిగి ఉంటుంది, సింగిల్ థ్రెడ్ మీద ఒక తిరిగి ఉంటుంది. ఇది నారీకుంజి డిజైనే అండ్ ఇది కూడా నారీకుంజి డిజైనే. ఇందులో కలర్స్ వస్తాయి మేడం. ప్రతి సారీలో మనకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి మేడం. అండ్ ఇదేంటండి? అండ్ ఇది వచ్చేసి పటోలా డిజైన్ అంటారు మేడం. ఈ డిజైన్ పేరు వచ్చేసి యాక్చువల్లీ పటోలా టైప్. ఇది గుజరాత్ పటోలా ఉంటుంది కదా, సేమ్ అదే డిజైన్ టైప్ అనమాట. ఇదంతే. ఇదేమో పాన్ పటోలా ఒరిజినల్ అట్లా. ఇది వచ్చేసి మనకు 13,500, 15 వరకు ఉంటాయి మేడం. అండ్ ఇది వచ్చేసి రాజస్థానీ డిజైన్ అంటారు. ఇది కూడా అంతే 15 to 13,500 అట్లా వస్తాయి. ఇంకా ఇదేంటండి? ఇది కనిపిస్తుంది. ఇది వచ్చేసి రెగ్యులర్ పోచంపల్లి డైమండ్ షేప్ అన్నమాట. ప్లేన్ బార్డర్ వచ్చేసి ఇది ఇంకా జస్ట్ స్పెషల్ మేడం. ఈ మధ్యలో ఏంటంటే ట్రెండింగ్ మ్యారేజ్ పర్పస్ ఫంక్షన్లలో ఇది చాలా బాగుంటుంది, మూవింగ్ బాగుంది. ఇది కూడా మడతాసు సంబల్పూరి డిజైన్ మేము ఇక్కత్లో డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట.
ఇట్లా పళ్ళు కూడా ఇట్లా స్పెషల్ ఉంటుంది మేడం. మీకు పళ్ళు చూపిస్తా చూడండి. ఇగో స్పెషల్ పళ్ళు మేడం. ఇది ఓకే, ఎంతండి? ఇది వచ్చేసి 15,000 ఉంటుంది మేడం. ఓకే, అండ్ డిస్కౌంట్ అండి దీని మీద? డిస్కౌంట్ లిటిల్ బిట్ మేడం. ఇప్పుడు మనం తీసుకున్నది స్టాల్ నెంబర్ 31 అండి, తెలంగాణ. మేడం నమస్తే. మేడం నమస్తే, నా పేరు అనిత, మాది వరంగల్ డిస్టిక్ ధర్మసార మండలము. వారంలో మేము నా స్టాల్ నంబర్ 31. ఇగో నేను స్టార్టింగ్ వర్క్ చేస్తా. ఇగో చెవులయి, ఇగో బుట్టాలు, ఇగో చెవులయి రౌండింగ్, ఇగో నక్లీ, ఇది నక్లీస్, ఇగో నక్లీస్ చేస్తున్నా. ఇగో ఈ చీరకు లైస్, ఇట్లా లైస్. ఎన్ని రోజులు పడుతుందమ్మా చేయడానికి? ఇది ఒక 20 రోజులు పడుతుంది. ఇగో ఈ చీరకు లైస్ చేయాలంటే 20 రోజులు పడుతుంది. నేను మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఈ గొడుగు 4 నెలలు చేసిన నేను. ఈ గొడుగు మా పని, నేను చేసే వర్క్ స్టార్టింగ్ వరకు నేను 12 సంవత్సరాలు. చూపిస్తారమ్మా ఎలా చేస్తారో? 12 సంవత్సరాల కంచెలి నేను ఈ వర్క్ చేస్తున్నా. ఇప్పుడు 30 ఏళ్ళు నేను ఈ వర్క్ చేయబట్టి. ఇగో ఈ విధానము, ఇంత మా పనిలో ఇంత కష్టం ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 39 అండి. भैया नमस्ते, आप कहाँ से हैं? हमें आंध्र प्रदेश से मैडम। ओके, ये वाला क्या है? ये वाला पूरा उठ का ये है सामान। क्या बोलते हैं इसे? इसके खाने का ये बर्तन है, ये पूरा। कितना प्राइस है? ये 1800 है। ओके, ये वाला क्या है? ये वाला चावल निकालने का मैडम, चावल डब्बे में से निकालने का है। ओके, ये आके ट्रे मैडम, ये आके ट्रे। ट्रे ओके, जो भी खाने का आइटम रखते हैं इसमें। ओके, और ये क्या है? ये स्पून जो छोटे काटे हैं मैडम, जो भी इसमें खा सकते हैं। हाँ, ओके, ये भी पूरा ये दो मिला के ऐसा खा सकते हैं। ओके, और इसे क्या बोलते हैं? ये बॉल्स बोलते हैं मैडम। बॉल्स बोलते हैं। हाँ, और ये भी पूरे बॉल्स है पूरे। ये पूरे बॉल्स है। हाँ। इसे क्या बोलते हैं? इसे स्पून है मैडम। ये स्पून है। हाँ, ओके, ये भी स्पून है। सर्विंग स्पून। ये भी स्पून है। हाँ, वो पूरा इसे क्या बोलते हैं? वो भी फुल ब्लाउज बोलते हैं। ओके, और ये वाला ऊपर हैंडवर्क चमचे मैडम, ये उसका क्या है। वो खाने का वो दो लकड़ी आते हैं उससे। ओके, 2 लेको खाना। हाँ, और ये वो सालन का है वो मैडम। ओके, इसे क्या? पूरा उठका है मैडम, खाने का पूरा पूरा। చూస్తున్నారు కదా, ఇవన్నీ ఋతువేనండి. ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నంబర్ 38 అండి, మంగళగిరి సారీస్. సార్ నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? మాది మంగళగిరి అండి. ఓకే, మేము వేవర్సం. ఇక మా దగ్గర ఈ 50 జరీ, ఎంతండి? ఇది వచ్చేసి 2200 అండి. ఓకే, ఇది వచ్చేసి గడి అండి. ఇది వచ్చేసి 2500 అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ 1700. ఇది వచ్చేసి ఇక అండి 50 మీద వర్క్ శారీ. ఇది వచ్చేసి 3500 అండి. ఈ యాపిల్ వర్క్ ఇదా? ఓకే, 4000 పడిద్ది అండి. ఓకే, అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఇది వచ్చేసి 22 పడిద్ది అండి, 2200. ఓకే, అండ్ ఇవన్నీ ఇవి వచ్చేసి 2500 అండి. ఇది ఒక్కటి చూపించండి సార్ సారీ. ఇవన్నీ 2500. ఓకే, ఇది మేడం. నమస్తే మేడం, మీకు కూడా నమస్తే అండి. నాది బాబిని లేస్ అంటారండి దీన్ని. లేస్ వర్క్ అండి, లేస్ అంటారు దీన్ని, బాబిని లేస్. ఇది సరస్వతిని చేస్తానండి. ఆర్డర్ వచ్చింది నాకు 12,000 అండి. నేను ఇంతకు ముందు శివుడిని చేసినానండి. శివుడు చేస్తే గవర్నమెంట్ తుమ్మల నాగేశ్వరరావు ఆ వర్క్ చూసి దాన్ని చూసి నాకు స్టేట్ అవార్డు ఇచ్చిండు.
40,000 సెకండ్ వచ్చినండి నేను స్టేట్ అవార్డ్ లా 40,000 వచ్చినాయి. ఆ పనిని చూసి ఇట్లా మాకు కావాలమ్మా, ఇది మీరు చేయగలుగుతారా అంటే చేస్తా మేడం అని చెప్పినాయి. వాళ్ళు డిజైన్ ఇచ్చిండ్లు. నేను ఇగో ఏంటండి ఇవన్నీ పిన్నులండి. ఇవి గుండు పిన్నులండి. ఇగో గుండు పిన్నులండి. పిన్నులు ఇదంతా బట్ట, ఇదంతా దారం అండి, బట్ట కాదు. ఇగో దారం, దారాలు మధ్యలో ఉండేదంతా దారము. ఈ దారము మేము ఒకటి బెండ తీసుకుంటామండి. 50 రూపాయలు 60 రూపాయలు ఉంటది దానికి. దాని బెండకు ఇగో తీస్తానండి నేను, ఇందులో ఉన్నది. ఇగో దీన్ని 60 రూపాయలు పెట్టి కొనుక్కుంటామండి. ఇది కొనుక్కొని ఈ కర్రలకి ఇలా దీన్ని పెట్టి చుట్టి ఇలా డిజైన్ దీనికి పెట్టుకొని దీన్ని డోల్ అంటారు. ఇవి కర్రలు, ఈ గుండి పిన్నులు ఇవన్నీ పెట్టి మేము వర్క్ చేస్తామండి. మేము ఈ వర్క్ చేస్తాం. మేము తమిళ తెలుగు మాట్లాడి చెప్పిండు ఆల్రెడీ. నన్ను గుర్తుపట్టి ఉంటుంది కానీ ఫోటో ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 11 అండి. भैया नमस्ते। नमस्ते। कहाँ से है? लखनऊ से है मैम। ओके, ये वाला कौन सा ड्रेसेस है? ये लखनऊ होता है, चिकनकारी होते पूरा हाथ का एम्ब्रॉयडरी होता है मैम। ये हम लोग हैं, महिलाएं जो हैं, ये छोटा सुई जो होता है उससे इसका एम्ब्रॉयडरी होता है। ये खराब नहीं होता है, पूरा एकदम से। ये इसको बनाने में भी काफी टाइम लगता है। ये कितना है? सिंगल पीस है? सिंगल पीस है, इसमें सेट भी आता है मैम। कितना प्राइस है? ये 1150। ओके, ये चंदेरी सिल्क के ऊपर है, कॉटन सिल्क होता है चंदेरी, ये टाइप का है। कॉट सेट बोलते हैं इसको। कॉट सेट बोलते हैं जी। ये ओके, ये सेट है। कलर्स मिल जाएंगे इसमें? कलर्स में 6 कलर रहेगा। कितना प्राइस? ये आता है 2150 सेट। ओके, सेट जी, आता है। जी। ओके, और दिखाइए। है ये कॉटन में होता है मैम। ये कॉटन में होता है। ये भी पूरी एम्ब्रॉयडरी, हाथ की एम्ब्रॉयडरी होती है। दोनों साइड में एक ही पक्का काम होता है। ये ना तो वॉशिंग में खराब होती है और ना जल्दी ये डैमेज होती है। ये निकलेगा नहीं कैसे भी आपकी। ये भी सिंगल पीस? ये सिंगल पीस है मैम। ये वाला क्या है? ये भी मोडाल कपड़े में है, रियॉन में है। ये कितना प्राइस है? ये 1150 है, 1150। और ये वाला क्या है? ये तो शॉर्ट टॉप है। शॉर्ट टॉप है जी। और ये लॉन्ग टॉप है। ये लॉन्ग कुर्ती है। ये शॉर्ट टॉप है। ये क्या बोलते हैं टॉप को? ये भी रेयॉन कपड़े पे होता है, शॉर्ट टॉप बोलता है। ये लॉन्ग है। ये लॉन्ग है। ये भी रेयॉन पे है, ये कॉटन में है, ये रेयॉन पे है। और एक ये चीज भी हमारा बहुत अच्छा है। ये बहुत अच्छा हमारा एकदम नाइस पीस है। ये क्या बोलते हैं टॉप? शॉर्ट टॉप बोलते हैं। चिकनकारी वर्क होता है। इसमें भी कलर्स मिल जाए? इसमें कलर मिल जाए। ये मटेरियल जो होता है ये मोडाल पे होता है, मोडाल सिल्क। ओके, कितना प्राइस है? ये आता है 950 मैडम। ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 9 అండి, झारखंड। भैया नमस्ते। भैया हाँ नमस्ते कहाँ मैडम। से है? हम मैडम झारखंड के रहने वाले हैं। ओके, अपने पास कौन सा वेराइटीज ऑफ साड़ीज है? जी, हम झारखंड में हमारा जो है पूरा ब्लॉक प्रिंट से तैयार किया गया साड़ी लाए हैं। ये वाला कौन सा साड़ी है? ये मलमल सिल्क में होता है। ये अब अभी क्या है कि मैडम कस्टमर लोग जो है ना लाइट वेट में खोजते हैं और अच्छा कंफर्टेबल क्लॉथ खोजते हैं। ये पूरा हैंडमेड का काम होता है। ये होता है शिगोरी प्रिंट बोलते हैं इसको। ये पूरा ये आपको 1800 का है, डिस्काउंट भी मिलता है यहाँ 20%। हाँ, ये जामदानी हैंडलूम वीविंग पे होता है ये सारा। ये पूरा ट्रेडिशनल लुक में होता है, देखने में प्रिंट होता है लेकिन बैक साइड से इसका पूरा वीविंग रहता है। ये आपको 25 का है, 2500 का। सब में डिस्काउंट है, एवरी साड़ी में 20%। ये वाला क्या है भैया? ये शिगोरी वर्क बोलते हैं। जैसे कि पहले आदिवासी डिजाइन होता था, विलेज आर्ट में गांव लोग, बच्चे लोग, सब लोग काम करते थे। तो ये सब आर्टिस्ट का सारा काम होता है। और जैसे कि डांडिया उंडिया खेलते थे बच्चे लोग उस जमाने में, अपना बच्चे लोगों के साथ पूरा ट्राइबल आर्ट जो होता है, ये पूरा ट्राइबल आर्ट में इसको हम लोगों ने साड़ी पे डिपेंड हैंड वर्क किया है। कितना प्राइस है? ये आपको 3500 का है। और ये वाला क्या साड़ी है? ये मुडाल लद्दाख बोलते हैं इसको है। ये होता है डेली यूज के लिए साड़ी, जैसे कंफर्टेबल होता है, कस्टमर को डेली यूज के लिए चाहिए। थोड़ा सा बजट सबका एक जैसा नहीं रहता है। कुछ साड़ी कस्टमर बोलते हैं प्लेन में चाहिए, तो कुछ लाइट वेट में चाहिए। तो जैसे इसका प्लेन ब्लाउज दिया गया है,
पूरा पल्लू ये रहता है, अब बॉडी पूरा ये ऑल ओवर डिजाइन है, ये डिजिटल प्रिंट पे तैयार किया है और बहुत सुंदर साड़ी है, फॉल अच्छा गिरता है इसका। ओके भैया ये वाला क्या साड़ी है? ये मणिपुरी सिल्क में है, ये मणिपुरी सिल्क है और ये पूरा ये जो है विलेज देखिए इसमें पूरा लेडीज, इसको शकुंतला डिजाइन बोलते हैं। शकुंतला मतलब विलेज में क्या है कि वो कुआं हम लोग बोलते हैं, कुएं पे से पानी बच्चे खाना लेके जाना पूरा है ना। ये లద్దాఖ్ సిల్క్ पे है। ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 34 అండి, డైమండ్ లేస్ తెలంగాణ అండి. మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం. మేము వరంగల్ జిల్లా కర్ణాపురం గ్రామం నుండి వచ్చామండి. ఇది ఫాదర్ కొలంబో నేర్పించిన వర్క్ మేడం ఇది. అయితే ఇది లేస్ అండి. లేస్ అంటే బార్డర్, చీరకేసుకునే బార్డర్ అన్నమాట. ఇలా తయారు చేస్తామండి. ఇది వచ్చేసి 300 మీటర్ మేడం. మేము ఫాదర్ కొలంబో దగ్గర వర్క్ చేసే వాళ్ళం అప్పుడు. ఫాదర్ కొలంబో చనిపోయిన తర్వాత మమ్మలను ఈ లేపక్షి వాళ్ళు సర్వే చేసి బయటికి తీసిండ్రండి, హ్యాండ్ క్రాఫ్ట్ వాళ్ళు. తీసి ఏం చేసిండ్రంటే మాకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చి, డిజైనర్ ప్రోగ్రాంలు ఇచ్చి మమ్మలను ప్రోత్సహించిండ్రండి. వాళ్ళు బయటికి తీసిండ్రు. తర్వాత ఏమైందంటే డిజైనర్ ప్రోగ్రాంలు ఇచ్చిన తర్వాత మేము అవార్డు తీసుకున్నాం మేడం. అవార్డు తీసుకున్నాం. మళ్ళీ అది కాకుండా నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి, పింఛన్ కూడా శాంక్షన్ అయిందండి. అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అవార్డు కూడా ఇచ్చిండ్రండి. ఇదే అండి అవార్డు కూడా ఇచ్చిండ్రు. దాంతో పింఛన్ వచ్చిందండి. ఇప్పుడు ఎగ్జిబిషన్ కి మేము ఎందుకు వస్తున్నామంటే, ఎందుకు పంపుతారంటే ఇప్పుడు బయటకు వస్తేనే మా వర్క్ అనేది ప్రపంచం అంతా తెలిసిపోతుందండి. మేము దీన్ని ఏమంటారు మేడం? దీన్ని టాటింగ్ అంటారండి. టాటింగ్ అంటారు. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు అంటే మేడం, ఇగో ఇది ఒక చిన్న ఫ్లవర్ అండి. ఇది చిన్న ఫ్లవర్ అంటే రోజుకు ఒక 20 ఫ్లవర్లు వేస్తాం మేడం. రోజుకి 20 ఫ్లవర్లు అంటే 200 రూపాయలు కూలి మాత్రం. ఇదైతే 2 రోజులు చేస్తామండి. ఇది ఒక 400 నుంచి 500 వరకు సేల్ అవుతుందండి. సేల్ అవుతుందండి. ఇప్పుడు ఇవి మేడం, ఇవి కూడా అంతేనండి. ఇది బార్డర్ అండి. ఇది 500 రూపీస్ మీటర్ అండి. ఇది 3 రోజులకు మీటర్ అవుతుందండి. ఇది 350 రూపీస్ మీటర్ అండి. ఇది ఒక దినంన్నరలు అవుతుంది మేడం. ఇది అయితే 200 మీటర్. ఇది 2 రోజులకు రోజుకు 1 మీటర్ అవుతుంది మేడం. అంటే అది నాది కాదు మేడం, అది వేరే. అది ఇది జ్యువెలరీ మేడం. ఇది జ్యువెలరీ అండి. ఏంటంటే ఇక ఏదైతే సేల్ అవుతుంది అనే ఐడియా తోటి కొంచెం మా ఐడియా తోటి మేమే ఈ జ్యువెలరీ కి సంబంధించి చేస్తామండి. ఇది పర్వాలేదు, ఎందుకంటే ముద్దుగా ఉన్నాయి కాబట్టి ముద్దుగా ఉన్నాయి కాబట్టి జ్యువెలరీ కూడా సేల్ అవుతుందండి. ఇది డ్రెస్ కాలరే కావచ్చు, లేకుంటే బ్లౌజ్ కే పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా చిన్న పిల్లలు జ్యువెలరీ కూడా వాడొచ్చు మేడం. ఎట్లా వాడుకోవాలనుకుంటే అట్లా వాడుకోవచ్చు అండి. అది ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 35 అండి. మేడం నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. ఇవేంటండి? ఇవి క్రోషెట్ బ్యాగ్స్ అండి. ఇవి టోట్ బ్యాగ్స్. ఇది ఒక కలర్, ఇది ఒక కలర్. 500. అండ్ ఇదేంటండి? ఇది రీసైకిల్డ్ టీ షర్ట్స్ తో యాన్ రెడీ చేస్తారు, దాంతో చేసిన బ్యాగ్ ఇది. సో దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. విండ్ స్పిన్నర్ అంటే ఇలా గాలి వస్తే ఇలా తిరుగుతాయి ఇవి. ఇంట్లో డెకరేషన్ పర్పస్ అంతే. వస్తాయి. అది కూడా సేమ్ ఇదే అండి. ఇక్కడ కనిపిస్తున్న మనకి ఇవి ఫ్లవర్స్ అండి. ఇంట్లో డెకరేషన్ కి ఇట్లా వ్యాజ్ లో పెట్టుకోవడానికి అండ్ ఇలా డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి. లావెండర్ ఫ్లవర్స్ అండ్ ఇవి రోజెస్. ఇట్లా వ్యాజ్ లో పెట్టుకోవడానికి, లేకపోతే బొకే చేసిస్తాము. మనకి అక్కడ కనిపిస్తున్న బ్యాగ్స్ అవి ఏంటండి? అవి నార్మల్ ఇలా డైలీ వేర్ కి బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు. ఇవన్నీ వాష్ చేస్తే సేమ్ అన్ని సేమ్ అండి. 3 డిఫరెంట్ కలర్స్ అంతే. ఇవి కీ చైన్స్ అండి. అండ్ ఇవి ఎయిర్పోర్ట్ కేసెస్, ఇలా ఇయర్ ఫోన్స్ చిన్న పౌచ్ లాగా యూజ్ చేసుకోవడానికి. అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది మొబైల్ పౌచ్. ఇది మొబైల్ పౌచ్. ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 14 అండి. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఎక్కడి నుంచి అండి? గుంటూరు మేడం. అదే గుంటూరు నుంచి. ఏంటండి ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ తో తయారు చేస్తాం మేడం. ఇదంతా రేర్ పీస్ మేడం. ఇవి ఇది వచ్చేసి డిజైన్స్ మేడం. ఇది ఒకటి వచ్చేసి
ఇది ఎంసిల్ తో తయారు చేస్తాం అండి. ఇది వచ్చేసి బైండింగ్ వైర్. ఇలా చేయడానికి ఒక 3 days అన్న పడుతుంది అన్నమాట. 3 days పడుతుంది. ఆ. ఓకే. అలాగే ఇదేంటండి? సేమ్ ప్రోడక్ట్ మేడం ఇదంతా కూడా. దీని కాస్ట్ వచ్చేసి 3000 ఉంటుందండి ఒకటి. ఓకే. ఇది ఇది 4000 వస్తుందండి. ఇది 4 పికాక్స్ వస్తాయి ఓకే. అట్లా అన్నమాట. చూస్తున్నారు కదా ఇట్లా నెమలి వస్తుంది అన్నమాట. ఓకే. అలాగే ఇదేంటండి? ఇది కూడా సేమ్ పీస్ మేడం. ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి బీర్ బాటిల్ ఏంటండి? గ్లాస్ బాటిల్ లో మంచం మేడం. అట్లా ఇది కూడా మేకింగ్ మేడం, హ్యాండ్ మేడ్ అండి అంతా. గ్లాస్ బాటిల్ లోపల మంచం సెట్ చేశారు అన్నమాట. ఓకే. ఇది చూస్తున్నారు కదా గ్లాస్ బాటిల్ లో మంచం. ఇది ఎన్ని రోజులు పడుతుందండి తయారు ఇది చేయడానికి ఒక 2 days పట్టింది మేడం. ఇది ఇలా కూడా ఎలా వేస్తారు ఇలాగా? ఇది మామూలుగా ఇది బయట తయారు చేస్తాం మేడం. బయట తయారు చేసి పాట్ గా లోపల ప్రిపేర్ చేస్తాం మేడం. ఓకే. ఒక చిన్న సుబోధ. చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 44 అండి. హ్యాండ్లూమ్ ఆంధ్రప్రదేశ్ అండి. భయ్యా నమస్తే భయ్యా. कहाँ के? मैं इधर का ही आंध्र प्रदेश से। आंध्र प्रदेश। हाँ, इधर पे सेट लोग हैं जी। ये ये कौन सा हमारा साड़ी है? ये जामदानी साड़ी है। हाँ, और ये मसलिन पे आ गया, ये पोचमपल्ली आ गया, उसके बाद गढ़वाल सिल्क आ गया, उसके बाद जामदानी में एक और विविंग आ गया, ये प्लेन व्हाइट में गढ़वाल सिल्क पे हो गया। हाँ जी। तो उसके बाद ये भी आता है वीविंग में, ये साड़ी आएगी, ये भी वीविंग में है, ये भी वीविंग में है, ये भी पूरा गढ़वाल सिल्क पे आएगा। ये हाँ ये मसलिन सिल्क आएगा, ये भी मलबरी सिल्क पे आएगा, ये प्रिंट आएगा मलबरी सिल्क पे। उसके बाद ये कोसा सिल्क पे आएगा, ये फैंसी में आएगा कोसा सिल्क, इसके ऊपर एम्ब्रॉयडरी भी किया हुआ है फैंसी में। ये मलबरी पे प्रिंट किया हुआ है, हैंड ब्लॉक प्रिंट है ये पूरा। उसके बाद एक कॉटन हो गया माहेश्वरी कॉटन पे। हाँ, और ये भी प्रिंटेड सिल्क हो गया। भैया कहाँ से है भैया? हम कश्मीर से है मैडम। ओके। कौन सा वेराइटीज ऑफ साड़ीज है? हमारे पास है साड़ीज, ऑल ओवर साड़ीज है, सूट्स है, ओके। अलग अलग है, बहुत ये डिफरेंट। कौन सा वेराइटी साड़ी है? टसर सिल्क में आएगा, कोकोन सिल्क में है, पश्मीना सिल्क में है, अलग अलग पूरा है। ये क्या साड़ी है भैया? ये जो है ये आएगा इसमें विस्कास सिल्क में आएगा, उस पे ऊपर से प्रिंट किया हुआ है, प्रिंटेड है। ये कोकोन सिल्क में आएगा, ये आएगा देख लीजिए। ये क्या बोलते हैं? तो चिनॉन आएगा, चिनॉन सिल्क में आएगा, ऑल ओवर साड़ी वीविंग है, अंदर से भी देखो ब्लाउज रहेगा। ओके। और और ये भी है डिफरेंट, ये पश्मीना सिल्क में रहेगा हमारे पास, जो हमारा ट्रेडिशनल है, ट्रेडिशनल डिजाइन पश्मीना में। ये वाला? ये उसी फैब्रिक सेम ही है, खाली डिजाइन अलग अलग है। ये वाला कौन सा साड़ी है? येलो वाली ये भी पश्मीना सिल्क है, जो डिजाइन है इसपे है दरबार डिजाइन। ये वाला? ये शिफॉन पे रहेगा। शिफॉन साड़ी। जी जी, ये शिफॉन में आएगा। ये क्या साड़ी है? ये प्रिंटेड रहेगा, इसमें फ्लावर डिजाइन आएगा, सनफ्लावर डिजाइन प्रिंटेड साड़ी रहेगा। स्टॉल नंबर 33 हैंड प्रिंटेड गांधी सिल्क बाजार शिल्पाराम। भैया नमस्ते भैया। हाँ नमस्ते। कहाँ से? हम मुंबई महाराष्ट्र से आए। ओके। ये कौन सा वेराइटी? ये हमारा बेडशीट का प्रोडक्ट है, हैंड एम्ब्रॉयडरी बेडशीट हैंडीक्राफ्ट। ओके। हम मुंबई महाराष्ट्र से अपने गांधी सिल्क बाजार है। ओके। हमारी स्टॉल नंबर 33 है और हमारा प्रोडक्ट है ऐसा बेडशीट आता है, हैंडमेड का, हैंड प्रिंट का बेडशीट आता है हमारा। क्वालिटी इज गुड, टाई डाई। ये जो ऐसे चुंदरी ऐसा रंग के बंधा था वैसा बेडशीट रंग के बना है। ये कितना प्राइस है? ये 500 में 1 बेडशीट 2 पिलो कवर मैचिंग। और इससे डबल बेड लेंगे तो 800 विद पिलो कवर के साथ। ये वाला कितना? क्वालिटी 800 आएगा, क्वालिटी बहुत अच्छा मिलेगा। ये डबल बेड विद पिलो कवर्स 800 टाई डाइस, क्वालिटी इज गुड। 2 पिलो कवर आएगा मैचिंग, एक दूसरे गोल्ड प्रिंट आएगा। ये भी हैंड ब्लॉक बोलता है इसको, हैंड ब्लॉक। ये 1100 विद पिलो कवर, डबल बेड किंग साइज 8x8। ओके। 8x8। 8x8। ओके। ये कितना प्राइस है? ये सिंगल बेड का आएगा 500 आएगा, ओके। और डबल बेड का आपको 800 में आएगा ऐसा वाला। और ये वाला क्या है भैया? ये आपको आएगा बेड कवर आता है, बेड कवर आता है हैंड ब्लॉक का, बढ़िया क्वालिटी। ये आपको व्हाइट प्रिंटेड बेडशीट आता है, हैंड प्रिंट बेडशीट आता है। ये आता है इसको जयपुरी प्रिंट बोलता है। बाकी से हमारा ऐसा खुद का अपना मैन्युफैक्चरिंग है। ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 19 అండి. డోలా కలంకారీ అండి, ఆంధ్రప్రదేశ్. సార్ నమస్తే. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? మేము ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ పెడన నుంచి వచ్చామండి. ఓకే. నేను యాక్చువల్ గా కలంకారీ ఆర్టిజన్ అండి. కలంకారీ అన్ని బ్లాక్ ప్రింటింగ్ చేస్తాను నేను. ఓకే. అన్ని రకాల ప్రొడక్ట్ మేము ఇక్కడ డిస్ప్లే పెట్టామండి. ఇక్కడ మొత్తం డిస్ప్లే చూడండి. ఏంటండి ఇవి రన్నింగ్ ఫ్యాబ్రిక్, ఇవి నైటీస్ అండి. రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలన్నమాట. టాప్స్ నైటీస్ అవి కుట్టించుకుంటే బాగుంటాయండి. ఇది నైటీస్ అండి, మేము రెడీమేడ్ కుట్టించినాయి అనమాట. తర్వాత ఇవి డ్రెస్ మెటీరియల్ సెట్స్ అనమాట. ఇవి
ఇవి శారీస్, కాటన్ శారీస్, ఇదంతా కాటన్ సారీ కాటన్ శారీస్, అంటే ఇవి నైటీస్ కూడా. అవి నైటీస్. ఇదిగోండి ఇది కాటన్ శారీస్, చాలా బాగుంటుంది మేడం. ఎంతండి ప్రైస్? 1200 మేడం, ఓకే. 1200 పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్నది ఇదేంటండి? అది నిజాం బార్డర్ సిల్క్ శారీ మేడం. ఓకే. పక్కది ఇవన్నీ ఆ మూడు కూడా అవే మేడం, మూడు డిజైన్స్. అంటే డిజైన్స్ తెలియాలని చెప్పేసి మనం మూడు ఏంటండి? అది నిజాం బార్డర్ సిల్క్ శారీ మేడం. ఓకే. అలాగే ఇవి టాప్స్ ఏంటండి? ఇవి కలంకారీతో కుట్టించాం మేడం మేము. చాలా కంఫర్ట్ గా ఉంటాయి, పబ్లిక్ బాగా యూజ్ చేస్తున్నారు మేడం. ఓకే. అండ్ ఈ చిన్నపిల్లలకి ఫ్రాక్స్ లాగా కుట్టించాం మేడం. ఇది వచ్చేసి ఓన్లీ దారం. ఇది వచ్చేసి ఇలా ఉంటది. ఈ డిజైన్ వేసేసి బ్యాగ్ అటాచ్ చేసేసి ఇది ప్రైజ్ వస్తుందండి. ఇది చేయాలంటే మినిమం 5 days పడుతుందండి. 5 days పడుతుంది. కాస్ట్లీ ఉంటదండి ఇది. ఎంత కాస్ట్లీ ఉంటదండి ఇది. ఎంత ప్రైస్? 1500 అండి. చాలా టైం పడుతుంది. ఎన్ని రోజులు పడుతుందండి? 5 days పడుతుంది. 5 days పడుతుంది. ఓన్లీ దారమే కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది స్టాల్ నెంబర్ 47 అండి. ఇక్కడ ఏం సారీస్ ఉన్నాయో అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఇక్కడ నుంచి అండి? సిద్దిపేట మేడం మాది. మన దగ్గర ఏమేమి సారీస్ ఉన్నాయి? మేము సిద్దిపేట వాళ్ళం గులబామ శారీస్ చేస్తాం మేడం. గులబామ, ముత్యంగాడి అని చెప్పేసి 2 వెరైటీలు మా స్పెషల్ ఐటమ్. గులబామ శారీకి వచ్చేసేసి మీకు GI ట్యాగ్ ఉంది మాకు. మా సిద్దిపేట వాళ్ళు మాత్రమే స్పెషల్ గా చేస్తారు. జీ అవును మేడం. దీంట్లో కాటన్ లో ఉంటది, పట్టులో ఉంటది శారీస్. ఇది కొంగు మేడం. ఇది ఖాదీ కాటన్ లో స్పెషల్ గా చేపించినాం. దీంట్లో మెర్సరైజ్డ్ కాటన్ లో ఉంటది, ప్యూర్ కాటన్ బై కాటన్, ఖాదీ బై కాటన్ లో వస్తాయి మేడం. ఇది ఖాదీ బై కాటన్ 4000 మేడం. ఇది గులబామ చున్నీ దుపట్టా. ఇది ఇదిగోండి ఇట్లా, ఇది గులబామ దుపట్టా చేస్తాం. అవునండి. స్టాల్ లాగా, స్టోల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 1500 ఉంటది మేడం. ఏమంటారండి సారీ? ముత్యం గడి అని అంటారు మేడం. అంటే శారీ పైన ఈ చెక్స్ వర్క్, చెక్స్ హ్యాండ్ వీవ్ వర్క్ మేడం. ఇది దీన్ని స్పెషల్ గా చేస్తాము. ఇది ఇక్కత్తులో వస్తుంది. ఇది ఇక్కత్తులో కూడా ఇక్కత్తు, మళ్ళీ ఈ చెక్స్ వర్క్ అనేది స్పెషల్ గా వస్తుంది మేడం. ఈ చెక్స్ వర్క్ ఓకే. ఇది హ్యాండ్ వీవ్. ఇది ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ మేడం. మామూలుగా అందరు ఈ చెక్స్ లో స్పెషాలిటీ ఏముంది అని అడుగుతారు. ఒక్కసారి చూడండి. ఇదిగోండి, ఇది లోపల ఇంటర్లాక్ కూడా ఉంటది. అంటే మనం ఒక పోగు గుంజితే ఇంకో పోగు రావడము, ఊడిపోవడం అనేది ఉండదు. ఇదిగోండి, ఇది లోపల సేమ్ మీకు పైన ఎట్లా కనబడుతుందో లోపలికి కూడా అట్లనే ఉంటది. ఇట్లా కనిపిస్తుంది. సేమ్ ఉంటది మేడం. ఇది ఒక పోగు గుంజితే ఇంకో పోగు ఊడిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. ఇంటర్లాకింగ్ ఇది చాలా స్కిల్ఫుల్ వర్క్ మేడం. గులబామ ఒకటి కూడా ఎట్లా చేస్తామో అది కూడా అట్లానే ఉంటది మేడం. ఇంకా మామూలుగా అయితే మేము ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తోటి డ్రెస్సులు బ్లాక్స్ వేసి డ్రెస్సులు ఇవన్నీ కుట్టిస్తున్నాం మేడం. ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రికే మేడం. ఈ ఫ్యాబ్రిక్ హ్యాండ్ బ్లాక్స్ వేసి బ్లాక్ ప్రింట్ వేసి, ఎందుకంటే చాలా మంది డ్రెస్సులకు వాటికి పోతున్నారు కాబట్టి ఇట్లా ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ చేపిస్తున్నాం. రెండోది గులబామలో కూడా ఫ్యాబ్రిక్ ఉంటది మేడం. గులబామలో కూడా ఫ్యాబ్రిక్ గులబామలో కూడా కుర్తాలకి ఇది గులబామ కుర్తాల కోసము, షర్ట్ల కోసము గులబామ ఫ్యాబ్రిక్ ఉంటది మేడం. దీంట్లో కలర్స్ ఉన్నాయి. చూస్తున్నది స్టాల్ నెంబర్ 6. நமஸ்தே அம்மா. நமஸ்தே. நாங்க தமிழ்நாடு கன்னியாகுமரியில இருந்து வந்திருக்கோம். இது எல்லாம் நாங்க கையாலே பண்றதுதான். 10 days எக்ஸிபிஷனுக்கு வந்திருக்கோம். சொல்லுமா. எங்களோட ஐட்டம் வந்து டேபிள் கிளாத், ஸ்கொயர் டேபிள் கிளாத் இருக்குது. How much price? 550 one piece. Okay. And tissue paper box இருக்குது. எல்லாம் ஹேண்ட் ஒர்க் தான். இது 750. இல்ல இல்ல, இது ஸ்கொயர் டேபிள் கிளாத். இது 1400. இது குஷன் கவர் 550. வேற வேற டிசைன் இருக்கு. ஸ்மால் சைஸ் இருக்கு. இது 450 குஷன் கவர். இது 450 சின்னது. இது பர்ஸ்
180. ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 5 అండి. వుడ్ వర్క్స్ కర్ణాటక అండి. ಅಮ್ಮ ನಮಸ್ತೆ. ನಮಸ್ತೆ. ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ಮೈಸೂರಿನಿಂದ ಬಂದಿದ್ವಿ. ಪ್ರಾಡಕ್ಟ್ ಎಲ್ಲ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್, ಪೂರಾ ವುಡ್ ವರ್ಕ್ಸ್ ಇದೆಲ್ಲ, ಪೂರಾ ಬೇರೆ ಬೇರೆ ಮರಗಳಿಂದ. ಇದು ನ್ಯಾಚುರಲ್ ವುಡ್ ಇದೆಲ್ಲ. ಪ್ರೈಸ್ 1600 ಆಗುತ್ತೆ ಇದೆಲ್ಲ. ಸ್ಮಾಲ್ ಸೈಜ್, ಸೇಮ್ ಸೈಜ್, ಸೇಮ್ ಪ್ರೈಸ್. ಸೇಮ್ ಪ್ರೈಸ್. ಇದಲ್ಲದೆ 3D ವರ್ಕ್ ಇದೆ. ಇದು ಒಂದ್ರ ಮೇಲೆ ಒಂದು ಅಂದ್ರೆ 3D ವರ್ಕ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಇದನ್ನ. ಒಂದ್ರ ಮೇಲೆ ಒಂದು ಪೂರಾ ರೋಸ್ ವುಡ್ ಫಿಲ್ ಅಪ್ ಇದೆ. ಪೂರಾ ನ್ಯಾಚುರಲ್ ವುಡ್, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಮತ್ತಿನ್ನೇನು ಹೇಳಿ, ದಸರಾ ಪೊಸಿಷನ್ ಇದು. ಮೈಸೂರು ದಸರಾ ಫೆಸ್ಟಿವಲ್ ಇದೆಯಲ್ಲ ಅದ್ರದ್ದು ಪೊಸಿಷನ್ ಇದು. ಇದು ಬಂದು ರಾಧಾಕೃಷ್ಣ ಆಗುತ್ತೆ. ಇದೆಲ್ಲ ಪೂರ್ತಿ ರೋಸ್ ವುಡ್ ಫಿಲ್ ಅಪ್ ಇದೆಲ್ಲ. ಬೇರೆ ಬೇರೆ ಕಲರ್ ವುಡ್ ಇಂದ ಪೂರಾ ಹ್ಯಾಂಡ್ ಕಟಿಂಗ್ ಮಾಡಿ ಫಿಕ್ಸ್ ಮಾಡಿರೋದು ಇದೆಲ್ಲ. ಇದು ಗೀತೋಪದೇಶ ಅಂತ ಕರಿತೀವಿ. ಇದು ಗೀತ ಮತ್ತು ಅರ್ಜುನ ಮತ್ತು ಕೃಷ್ಣಂಗ್ ಆಗಿರೋದು. ಇದನ್ನ ಈ ತರ ತೋರ್ಸಿರೋದು ಇದು. ಇದು ರಾಧಾಕೃಷ್ಣ ಮರದ ಕೆಳಗಡೆ ಕೂತಿರೋದು, ಅದು ಗಣಪತಿ ಆಗುತ್ತೆ. ಇದು ತಿರುಪತಿ ಬಾಲಾಜಿ ಮತ್ತೆ ಪತ್ನಿ ಆಗ್ತಾರೆ. ಇದು ಬಂದು ಗಣೇಶ. ಇದು ಫ್ಲವರ್ ಮೇಲೆ ಕೂತಿರೋದು. ಇದು ಬಂದು ನೇಚರ್ದು. నేచర్. ఇప్పుడు మనం కూర్చున్నది స్టాల్ నెంబర్ 20 అండి, జమ్మూ కాశ్మీర్. मैडम नमस्ते. नमस्ते मैम, जम्मू कश्मीर से मैम। ये कौन सा वेराइटी सा ड्रेसेस है? आरी का वर्क है। ओके, कितना प्राइस है? 500 रुपीज। ओके, ये वाला क्या है मैम? ये शॉर्ट में है कुर्ती, 400 की। ओके जी, शॉर्ट वाला। शॉर्ट में, शॉर्ट वाली जो 400 की। ये कितना प्राइस में? 400। जी जी, ओनली टॉप? हाँ ओनली टॉप जी। ओके, ये वाला क्या है? ये भी टॉप ही है। ये भी टॉप है। ओके, ये देखिए, ये कितना प्राइस है? 400। ओके मैडम, ये क्या है मैम? ये क्रोशेट वर्क में स्वेटर्स है। ओके, 1000 रुपीज ओके जी। 900, ये 1000 रुपीज। वो 800 पोंचू जी। पोंचू दिखाइए। पोंचू जी। इसमें कलर्स भी मिल जाएगा? 2 ही बचे हैं अब। ओके, साइजेस में? साइज है ये 20 एज की लड़की पहन सकती है। और ये बैग्स क्या है मैम? 100 रुपीज, 200। छोटे वाले 100 के, बड़े वाले 200। ये क्या है? ये कुर्ती है 500 में जी। ये पंचू जी, पंचू। ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నంబర్ 18 అండి, హ్యాండ్లూమ్ वेस्ट बंगाल अंडी। भैया नमस्ते। भैया नमस्ते। कहाँ से है? मैं कलकत्ता से आया। ओके, वो हमारे पास जामदानी साड़ी है, कांथौड़ के, खादी कॉटन है, सब हैंडलूम का साड़ी है हमारे पास। ओके। ऐसे जामदानी में आप देख सकते हैं सब। जी, देखा तो ऐसे जामदानी आएगी, पीछे पूरा जामदानी टंगा हुआ है। हमारा बंगाल का ट्रेडिशनल होता है। ये 2400 का है। ओके, 2400 का है। पूरा ऑल ओवर ऐसे वार के आएगी आपको जामदानी। जामदानी। ओके, कितना प्राइस है? ये 2400। ओके, ऐसे कांथवर्क में चाहिए तो कांथवर्क में मिलेगा आपको। कांतावर कांथवर्क आएगी। ये 2800 का आएगी आपको। और हम लोग खुद वीवर से डायरेक्ट प्रोसेसिंग कर सकते हैं। ओके, एक क्या कांथा में और ये वाला डिजाइन है, वो आएगी आपको 1800 का आएगी आपको। 1800 ओके आएगी आपको। ओके। भैया ये वाला कोई क्या साड़ी है? वो आपको ढाका कॉटन के ऊपर है, वो आपको 1600 का आएगी आपको। ये वाला? हाँ वाला, हाँ 1600। और ये मटका सिल्क है, 2400 का आएगा। ये सब जामदानी आएगी ढकाई, 1800, 2400 अलग अलग रेट का आएगी। और ये वाला कौन सा है? ये भी आपको ढाका कॉटन आएगी। ढाका कॉटन का वो 1600 का आएगी आपको। भैया ये वाला क्या साड़ी? ये हैंड पेंटिंग के ऊपर आएगी। दिखाइए। ऐसे हैंड पेंटिंग है, ये 1200 आएगी आपको। ये हमारा स्टार्टिंग प्राइस है। ఇప్పుడు మనం చూస్తున్నది స్టాల్ నెంబర్ 46 అండి, हैंड बाटिक वेस्ट बंगाल। मैडम नमस्ते। हाँ नमस्ते मैम। कहाँ से है? मैं वेस्ट बंगाल कलकत्ता से काफी 50 किलोमीटर दूर है मेरा गांव। तो उधर में प्रोडक्शन का क्या क्या? साड़ीज, बच्चों के लिए ड्रेसेस,
एंड ब्लाउजेस सब कुछ आएगा। सिल्क तसर क्या साड़ी है मैडम? ये आएगा बेंगलुरु सिल्क का ऊपर हैंड बैटिक करने का बाद मैं कांथा स्टिच किया है। ओके एंड ये वाला और ये भी ये सेम है। और ये आएगा आपका प्योर कॉटन का ऊपर, प्योर कॉटन के ऊपर ये भी हैंड बैटिक है। मेरा पास जो भी है प्योर में आएगा और हैंड में आएगा। ये आ रहे है आपका तांत का साड़ी का ऊपर हैंड ब्लॉक किया है इसमें, तो ऐसे हैंड पीछे में। और ये आएगा आपका मलमल साड़ीज का ऊपर, ये भी हैंड बाटिक है। हाँ, और वो वाला क्या है? ये एक ही है, हैंड बाटिक है ये ऐसे। और बैक साइड में जो आप देख रहे हो वो पूरा ये पूरा सिल्क आएगा, सिल्क एंड तसर का ऊपर आएगा। पूरा सिल्क एंड तसर का ऊपर आएगा, चंदेरी सिल्क भी होगा। और ये बाटिक क्या का साड़ीज है? ये सब तसर गीचा एंड चंदेरी सिल्क ये सब है। हाँ, ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.